నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమల శ్రీవారి పంచబేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాని సామవై ప్రతిష్ఠించిన రోజును పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక సహస్ర కలశాభిషేకం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం శ్రీవారి ఆలయంలోని గరుడాల్వార్ సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు శ్రీ భోగ శ్రీనివాసమూర్తి శ్రీ విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. శ్రీవారి మూలమూర్తికి ముందు గరుడాల్వార్ సన్నిధిలో కౌతుకమూర్తి అయిన శ్రీ మనవాళ్ళ పెరుమాళ్ను ఆయనకు అభిముఖంగా శ్రీ విశ్వక్సేనుల వారిని కొలువుదీర్చారు. అనంతరం శ్రీవారి మూలమూర్తిని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి కలుపుతూ దారం కట్టి అనుసంధానం చేశారు. అనంతరం వేద పండితులు వేద పారాయణం చేయగా అర్చక స్వాములు ప్రత్యేక సహస్ర కలశాభిషేకం వైభవంగా నిర్వహించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ శ్రీనివాసుడి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. మంగళ బుధవారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని 1,75,000 మందికి పైగా దర్శించుకోగలిగారు. భక్తులు హుండీలో సమర్పించే కానుకల రూపంలో స్వామివారికి ఈ 2 రోజుల్లో 9 కోట్లకు పైగా ఆదాయం లభించింది. భక్తులు హుండీలో సమర్పించే కానుకలే కాకుండా స్వామివారి పేరుతో ఉన్న వివిధ ట్రస్టులకు దాదాపు ప్రతిరోజు భారీ మొత్తంలో విరాళాలు అందుతున్నాయి. హైదరాబాద్కు చెందిన కల్లా సత్య రిషబ్ కుటుంబ సభ్యులు టీటీడీ శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు 10,01,116 రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో విరాళం డీడీని అందజేశారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు 25 నుండి 29వ తేదీ వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు పద్మ సరోవరంలో సుందరంగా అలంకరించిన తెప్పలపై విహరిస్తూ శ్రీ అలివేలు మంగతల్లి భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు. పాంచరాత్రాగమ సంప్రదాయాల ప్రకారం నిర్వహించే ఈ మహోత్సవాల్లో పద్మ సరోవరం తీరాన అమ్మవారు విశేష పూజలను అందుకొని భక్తజనులను కటాక్షించనున్నారు. 28న రాత్రి గజవాహన సేవ, 29న గరుడ వాహనోత్సవం జరగనుంది. 5 రోజుల పాటు ఆలయంలో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, 26న లక్ష్మీ పూజ రద్దు చేశారు. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు జరిగే ఈ తెప్పోత్సవాల్లో పాల్గొనడం ద్వారా భక్తుల కష్టాలు, సంసార బంధనలను తొలగి దైవానుగ్రహం, సర్వసౌఖ్యాలు సిద్ధిస్తాయని పురాణ ప్రాశస్త్యం. పద్మ సరస్సులోని బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన శ్రీ పద్మావతి అమ్మవారు జగజ్జననిగా భక్తులను భవసాగరంలో మునిగిపోకుండా రక్షించి మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తారనే ఆధ్యాత్మిక సందేశాన్ని తెప్పోత్సవాలు చాటి చెబుతాయి. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తీతీదే శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున శ్రీదేవి భూదేవి శ్రీనివాస ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఆలయ పుష్కరిణిలో స్వామివార్లకు నిర్వహించిన చక్ర స్నాన పర్వం నేత్రపర్వంగా కొనసాగింది. స్వామివార్లను పంచామృతాలతో అభిషేకించారు.
హిమాయత్ నగర్లోని తీతీదే శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా సాయంత్రం వేళ స్వామివారికి ఘనంగా పుష్పయాగం నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో సుదర్శన హోమం ఘనంగా జరిగింది. లోక కళ్యాణార్థం ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్, ఎమ్మెల్యే, ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించి సుదర్శన హోమాన్ని ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రజల క్షేమం కోసం మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో సుదర్శన హోమం చేయడం, భక్తులు దర్శించుకోవడం వలన విష్ణుమూర్తి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉంటాయని అన్నారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
బాపట్ల జిల్లా చీరాల మండలం పాత చీరాలలో పునర్నిర్మించిన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు మహాగణపతి, ఈశ్వరీదేవి సిద్ధమూర్తి, నందీశ్వర ధ్వజస్తంభం, శిఖర కలశ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ముందుగా స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగింది. బ్రహ్మంగారి మఠం మఠాధిపతులు శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వాములవారు కంది మల్లయ్యపల్లి, శ్రీ వీర శివకుమారి స్వామివారు కంది మల్లయ్యపల్లి, ఈశ్వరీదేవి మఠం మఠాధిపతులు, భక్తులు పాల్గొన్నారు. హైదరాబాద్ మల్లంపేట ప్రణీత్ నగర్లోని శ్రీ రాజరాజేశ్వరి శక్తి పంచాయతన ఆలయంలో చతుర్థ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మండప ఆరాధనలు, హోమం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఆది దంపతుల కళ్యాణం కనుల పండుగగా జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. హైదరాబాద్ జనప్రియ పర్వత్ నగర్లో శ్రీ శివరామాంజనేయ త్రికూటాలయ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. తొలుత గణపతి పూజ, పుణ్యాహవచనం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థపతి పంజాల సాయిరాం గారి ఆధ్వర్యంలో స్వామివార్లకు విశేష అభిషేకాలు, పూజ, అర్చనలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు కసరత్తు మొదలైంది. రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య ఇంజనీర్ జీవీఆర్ శేఖర్ శ్రీశైలం చేరుకున్నారు. శ్రీశైల దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో ఎం శ్రీనివాసరావు, ఈఈ మురళి బాలకృష్ణలతో కలిసి నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణంపై చర్చించారు. ఆలయానికి దక్షిణం వైపు ఉన్న పరిపాలనా భవనం వద్ద నుంచి దేవస్థానం ఉచిత ఆసుపత్రి వరకు ఉన్న ఖాళీ స్థలంలో నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని నిర్ణయించారు. నిర్మాణానికి సంబంధించిన అంచనాలు, నమూనాలను త్వరగా సిద్ధం చేసి టెండర్ల దశకు తీసుకురావాలని ముఖ్య ఇంజనీర్ను చైర్మన్ ఈవో కోరారు. శ్రీశైలంలో నిత్యం భక్తుల రద్దీ పెరుగుతుండటంతో నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణం ఎంతో అవసరం ఉందని గుర్తు చేశారు. హైదరాబాద్లో ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవానికి తొలి పూజకు రంగం సిద్ధమైంది. ఖైరతాబాద్ గణేశుడి కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దూరాభారం అయినా సరే ప్రతి ఏటా ఇక్కడకు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఖైరతాబాద్ గణేశుడి నిర్మాణ పనులు ప్రతి సంవత్సరం నిర్జల ఏకాదశి నాడు నిర్వహించే కర్ర పూజతో లాంఛనంగా ప్రారంభమవుతాయి. గురువారం నిర్జల ఏకాదశి రానే వచ్చింది. సాయంత్రం 5 గంటలకు ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో తొలి పూజ వేడుక జరుగుతుంది. వినాయకుడి విగ్రహానికి ప్రధాన ఆధారమైన కర్రలకు, పవిత్రమైన కలపకు ప్రత్యేక పూజలు చేసి విగ్రహ తయారీ పనులకు శ్రీకారం చుడతారు. ఈ పూజా కార్యక్రమంలోనే ఆ ఏడాది
వినాయకుడి విగ్రహం ఎత్తు రూపురేఖలు ఏమిటనేది ఉత్సవ కమిటీ అధికారికంగా ప్రకటించబోతోంది. విగ్రహ నమూనా చిత్రాన్ని కూడా విడుదల చేస్తారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం తిప్పాపురం గోశాలలో కోడెల పంపిణీ జరిగింది. భక్తులు స్వామివారికి సమర్పించిన కోడెలను దేవస్థానం గోశాలలో సంరక్షించి అనంతరం అవసరమైన రైతులకు పంపిణీ చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న రైతులను గుర్తించి కోడెలను అందజేసిన అధికారులు ఈసారి 100 మంది రైతులకు కోడెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతర గ్రౌండ్లోని గోశాలలో 163, తిప్పాపురం గోశాలలో 603 కోడెలు ఉన్నాయని, తిప్పాపురం గోశాలలో పరిమితికి మించి ఉన్న 200 కోడెలను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అర్హులైన రైతులకు ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి ఏటా వైశాఖ మాసంలో వచ్చే గంగా సప్తమి రోజును గంగామాత జన్మదినంగా జరుపుతుంటాం. అలాగే జ్యేష్ఠ మాసంలో గంగావతరణ రోజున శాస్త్రోక్తంగా గంగా పూజ జరుపుకుంటాం. ఈరోజు గంగా నది తీరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కాశీ, హరిద్వార్, రిషికేశ్లలో ఈ పూజలు, హారతులు చాలా ఘనంగా జరిగాయి. రిషికేశ్, హరిద్వార్లలో జరిగిన గంగా హారతిని ఇప్పుడు వీక్షిద్దాం. వేలాది మంది భక్తులు రిషికేశ్లోని త్రివేణి ఘాట్లో గంగామాతకు విశేష పూజలు నిర్వహించి హారతులిచ్చారు. హరిద్వార్లోని హర్కీ పౌరి ఘాట్లో కూడా గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాదిగా హాజరైన భక్తులు గంగా హారతిలో పాల్గొన్నారు. గంగా పూజ జరుగుతున్న రోజున, అంటే గంగావతరణ రోజున అసలు ఆ గంగామాత పుట్టుక ఎక్కడ ప్రారంభమైంది, దాని ప్రత్యేకత ఏమిటన్న వివరాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. గంగా నది ఉద్భవించిన ప్రదేశం గోముఖ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో ఉంది. గౌముఖ్ 30 కిలోమీటర్ల పొడవు, 4 కిలోమీటర్ల వెడల్పుతో భారతదేశంలో 2వ అతిపెద్ద హిమానీ నదమైన గంగోత్రి హిమానీ నదం. ఇది గర్హౌల్ హిమాలయాలలో సుమారు 13,200 అడుగులు, అంటే దాదాపు 4,023 మీటర్ల ఎత్తులో ఉంది. గోముఖ్నే గౌముఖ్ అని కూడా వ్యవహరిస్తారు. హిమానీ నదం నుండి నీరు బయటకు వచ్చే ప్రదేశం ఆవు నోటి ఆకారాన్ని పోలి ఉంటుంది. అందువల్ల దీనిని గౌముఖ్ అని వ్యవహరిస్తారు. ఇది గంగోత్రి నుండి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2016లో వచ్చిన ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాల వల్ల హిమానీ నదం అధిక భాగం కొట్టుకుపోవడంతో గౌముఖ్ ముందు భాగం బాగా దెబ్బతిన్నది. గోముఖ్ వెళ్లే వాళ్ళు ఉత్తరకాశీ, గంగోత్రి, భోజ్వాస మీదుగా గోముఖ్ చేరుకుంటారు. హిమానీ నదం తిరోగమనం వలన ఉత్తరాఖండ్ ప్రభుత్వం రోజుకు 100 మందికి మాత్రమే ట్రెక్కింగ్కు అనుమతిస్తోంది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.